హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పొట్టల్స్ కర్రీ ఎలా చేయాలో మీకు ఎవరికైనా తెలుసా? పొట్టల్స్ని కట్ చేసుకొని సన్నగాను అవన్నీ ఉంటే అన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. కొంతమందికి చెక్కుతో అలవాటు ఉంటుంది, కొంతమంది చెక్కు తీసేస్తారు. కానీ నాకు చెక్కుతోటే చాలా ఇష్టంగా అనిపిస్తుంది. చెక్కు తీసేస్తే మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఎలాగని ఏదేమైనా బాగుంటుంది పొట్టల్స్ టేస్టీగాను. అందుకని దానికి వేపుడు కావాలంటే రెండు ఈక్వల్గా ఉల్లిపాయలు పొట్టల్స్ ఈక్వల్గా తీసుకొని కట్ చేసుకొని సన్నగా రెండు పోపు చేసుకొని పోపులో వేసుకొని మగ్గిన తర్వాత కొంచెం మనకు నచ్చిన ఫ్లేవర్ కారం కానీ మనకు నచ్చిన పొడులు కానీ జల్లుకొని బంద్ చేసుకోవడం అండి. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే పొట్టల్స్ కర్రీ. అలాగే దీనికి పప్పు కూర కూడా వండుకోవచ్చు. పప్పులు కందిపప్పు, ఈ పొట్టల్స్, ఉల్లిపాయలు వేసుకొని పప్పు కూర కింద కూడా వండుకోవచ్చు. ఇది మీరు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే పొట్టల్స్ కర్రీ. పొట్టల్స్తో స్వీట్స్ కూడా చేస్తారు. ఇది ఒక పూట వండుకుంటే నైట్ కూడా తినేయచ్చు. చపాతీకి, మార్నింగ్ అన్నానికి రెండిట్లకి పనిచేస్తుంది.